చందమామ కథ. పగలు రాత్రి. దానయ్య అనే ఆయన ధర్మాత్ముడు కావటం చేత అడిగిన వారందరికీ లేదనకుండా అప్పులిచ్చి ఉన్నదంతా తగలేసి చనిపోయాడు. దానయ్య కొడుకు జగదీశుడు బికారిగా మిగిలిపోయాడు. రాతకోతలు లేనందుచేత అప్పులు తీసుకున్న వారెవ్వరూ బాకీలు చెల్లించలేదు. జగదీశుడికి ఊరి మీద ఊరి వాళ్ళ మీద రోత పుట్టి మరెక్కడైనా బ్రతుకు తెరువు చూసుకుందామని బయలుదేరాడు. ఆ రోజు ఆ రాత్రి కూడా వాడు అడవి దారుల వెంట నడిచి మర్నాడు వేకువ జామున ఒక నది చేరుకున్నాడు. నది తీరాన కొంత దూరంలో వాడికొక అందమైన భవనం కనపడింది. జగదీశుడు దానికేసి నడిచాడు. సూర్యోదయం కావస్తున్నది. ఆ భవనం నుంచి ఒక మనిషి రొప్పుతూ జగదీశుడికి ఎదురుగా పరిగెత్తుతూ వచ్చాడు. ఆ మనిషి బట్టలు చిరిగి ఉన్నాయి. వాడి వీపు మీద వాతలు ఉన్నాయి. జగదీశుడు ఆ మనిషిని ఆపి, ఎందుకలా భయపడి పారిపోతున్నావు? నీ వీపు మీద ఆ వాతలేమిటి అని అడిగాడు. ఆ మనిషి క్షణం ఆగి చుట్టూ చూసి, ఎరక్కపోయి, నిన్న ఈ భవనంలో కాలు పెట్టాను, అందులోకి పగలు రాత్రి వస్తాయని నాకేం తెలుసు అంటూ తిరిగి చూడకుండా కాలి సత్తువ కొద్దీ పరుగెత్తి వెళ్ళిపోయాడు. జగదీశుడికి ఆ మనిషి మాటలు ఏమీ అర్థం కాలేదు. వాడు కుతూహలంతో ఆ భవనంలో ప్రవేశించాడు. లోపల విశాలమైన గదులు, అందంగా దీపాలు, తెరలు, శయ్యలు, చిత్రపటాలు చూడముచ్చటగా ఉన్నాయి. ఎక్కడా మనిషి జాడ మాత్రం లేదు. జగదీశుడు భవనం అంతా కలయ తిరిగి మళ్ళీ ముందు గదిలోకి వచ్చాడు. యజమాని గారికి నమస్కారం, క్షమించాలి, ఈరోజు మేఘాలు మూలంగా సూర్యోదయం ఆలస్యం అయ్యింది, అందుకే నేను ఆలస్యంగా వచ్చాను అన్న మాటలు వినిపించేసరికి జగదీశుడు తుల్లిపడ్డాడు. గుమ్మంలో ఒక అందమైన యువత నిలబడి ఉన్నది. ఆమె పైనుంచి కింద వరకు తెల్లని దుస్తులు ధరించి ఉన్నది. ఆమె మెడలో మెరుస్తున్న ముత్యాల దండ ఉన్నది. ఆమె చేతిలో అందమైన నెమలి ఈకల విసినికర్ర కూడా ఉన్నది. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు అని జగదీశుడు ఆమెను ఆశ్చర్యంగా అడిగాడు. నా పేరు పగలు. ఈ భవనానికి వచ్చిన అతిథులకు సేవ చేయటం నా పని అంటూ ఆమె నడుం బిగించి పనిలోకి దిగింది. ఆమె అన్ని గదులు ఊడ్చింది. పొయ్యి రాజేసి రకరకాల పిండి వంటలతో బ్రహ్మాండమైన విందు భోజనం సిద్ధం చేసింది. జగదీశుడు కళ్ళు పెద్దవి చేసుకొని ఆమె చర్యలన్నీ గమనించాడు. వంట సిద్ధమైంది, మీరు భోజనానికి లేవవచ్చు అని ఆమె ఒక బల్లపైన వెండి పళ్ళెంలో అన్నీ వడ్డించి జగదీశుడి చేత భోజనం చేయించింది. జగదీశుడు తృప్తిగా భోజనం చేసి తాంబూలం సేవిస్తూ ఉండగా ఆమె వాడి వినోదం కోసం ఆడింది పాడింది. ఎండవేళ జగదీశుడు పట్టుపరుపు మీద పడుకుంటే నెమలి ఈకల విసిరికర్రతో కూడా ఆమె విసురుతూ కూర్చున్నది. జగదీశుడికి మెలకువ వచ్చేసరికి సాయంత్రం అయింది. ఆమె వాడితో, సూర్యాస్త సమయం కాబోతున్నది, ఇక నేను వెళ్ళి మళ్ళీ రేపు ఉదయం వస్తాను అన్నది. ఆ మాట విని జగదీశుడు బాధపడి, నువ్వు వెళ్ళవలసిన అవసరం ఏమిటి, ఇక్కడే ఉండిపో అన్నాడు ఆమెతో. అయ్యో, ఇంకేమైనా ఉందా, రాత్రి వచ్చి నన్ను మింగేయదు అని ఆమె వేగంగా వెళ్ళిపోయింది. జగదీశుడు నిరాశగా ఆమె వెళ్ళిన గుమ్మం కేసే చూస్తూ ఒక్కసారిగా దడుచుకున్నాడు. ఎందుకంటే గుమ్మంలో నల్లని వస్త్రాలు ధరించిన భయంకరమైన యువత నిలబడి ఉంది. ఆమె ఒంటి రంగు కారు నలుపు, మెడలో నల్లని పూసల దండ ధరించి చేతిలో కొరడా పట్టుకొని ఉన్నది. అలాగే కూర్చుని ఉన్న జగదీశుని చూసి ఆమె పళ్ళు పటపటా కొరుకుతూ, ఎంత తలబిరుసురా నీకు, నేను రాత్రిని ఇక్కడ నిలబడి ఉంటే నువ్వు కూర్చుని ఉంటావా, ఇలా రా అంటూ కొరడా జులిపించింది. ఆమె కళ్ళల్లోనూ కంఠంలోనూ ఉన్న అధికారాన్ని ధిక్కరించడం జగదీశుడికి సాధ్యం కాలేదు. వాడు లేచి ఆమె వైపు నడిచాడు. వెనక్కి తిరుగు అన్నది రాత్రి. జగదీశుడు తిరిగాడు. ఆమె కొరడాతో వాడి వీపు మీద చల్లుమని కొట్టింది. జగదీశుడి వీపు బగబగా మండిపోయింది. వాడి చొక్కా చిరిగి వాతపడిన చోట ఎంత ఎత్తు పొంగింది కూడా. వాడు బాధపడుతుంటే రాత్రి విరగబడి నవ్వి, అప్పుడే ఇలా గజగజలాడిపోతే ఎలా, తెల్లవారేలోగా ఇంకా 3 కొరడా దెబ్బలు తినాలి, జాము జాముకు ఒక చరుపు చరుస్తాను, సమయం తెలుసుకోవడానికి నీ వీపు మీద వాతలే నాకు ఆధారం, అసలే మతిమరుపు దాన్ని,
వేళ మర్చిపోయానంటే పగలు వచ్చేస్తుంది. పగలు వచ్చిందంటే ఇంకేమన్నా ఉందా? దానిలో కరిగిపోను అన్నది. తరువాత రాత్రి జగదీశుడి చేత ఇల్లంతా తుడిపించింది, పొయ్యి రాజేయించింది, వంట చేయించింది. వాడు తనకు వెండి పళ్ళెంలో వడ్డించగా రాత్రి ఆరగించింది. తరువాత తాను తాంబూలం నములుతూ జగదీశుడితో నన్ను ఆనందింపచెయ్యి అన్నది. జగదీశుడు ఆడాడు పాడాడు. రెండవ జాము ఆరంభంలో వాడి వీపు మీద రెండో కొరడా దెబ్బ వేసింది. తరువాత ఆమె వాణ్ణి సూదులతో గుచ్చుతూ సరదాగా ఆనందించింది. మూడవ జాము మొదట్లో ఆమె వాడి వీపు మీద మరో కొరడాతో మూడోసారి ఛల్లుమనేలా కొట్టి వాడు విసురుతూ ఉండగా కాసేపు నిద్రపోయింది. ఆమె నిద్రలేచేసరికి జగదీశుడి వీపు మీద వాతలు లెక్కపెట్టి 3 జాములు గడిచాయని గుర్తు చేసుకొని 4వ జాము మొదట్లో 4వ దెబ్బ వేసి కొంతసేపు జగదీశుడి జుట్టు పీకి బట్టలు చించి బాధపెట్టి సూర్యోదయం కాబోతుండగా మళ్ళీ సాయంత్రం అయ్యాక వస్తాను, పగలు వచ్చిందంటే ప్రమాదం అని కంగారుగా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన కొద్దిసేపటికే వందనాలు చేస్తూ పగలు వచ్చింది. ఆమె వస్తూనే జగదీశుడి వీపు మీద వాతలను తన నెమలి ఈకల విసనకర్రతో తాకింది. ఆశ్చర్యం, అవి వెంటనే మాయమైపోయాయి. తర్వాత ఆమె ఇల్లు శుభ్రం చేసి చక్కని భోజనం ఏర్పాటు చేసి జగదీశుడు నిద్రపోతుంటే విసురుతూ కూర్చుంది. నిద్ర నటిస్తున్న జగదీశుడు లేచి దాహం, మంచినీళ్ళు కావాలి అన్నాడు. ఆమె విసనకర్ర అక్కడే పెట్టి లోపలికి వెళ్ళింది. జగదీశుడు ఆ విసనకర్ర నుంచి ఒక నెమలి ఈకను తీసి పరుపు కింద దాచాడు. సూర్యాస్త సమయం కాబోతుండగా పగలు వెళ్ళిపోయింది. మరి కాసేపటికి రాత్రి వచ్చింది. వెనకటిలాగే ఆమె జగదీశుడి వీపు మీద కొరడా దెబ్బలు కొట్టి వాడి చేత అడ్డమైన చాకరీ చేయించుకుంది. రెండవ జాము మొదట్లో మూడవ దెబ్బ వేసి ఆమె పడుకుంది. జగదీశుడు పరుపు కింద ఉన్న నెమలి ఈక పైకి తీసి దానితో తన వీపు మీద 3 వాతలలో ఒకదాన్ని తాకాడు. వెంటనే అది మాయమైంది. 4వ జాము మొదట్లో రాత్రి లేచి కొరడా తీస్తూ ఇది ఆఖరి జాము అనుకుంటాను అన్నది. నీకు మతిమరుపు బాగా వచ్చేసింది. ఇప్పటికీ 2 జాములే గడిచాయి. కావలిస్తే చూడు అంటూ జగదీశుడు తన వీపు చూపించాడు. అయితే మరో జాము నిద్రపోవచ్చు అని ఆమె వాడి వీపు మీద కొరడాతో మరో చరుపు చరిచి మళ్ళీ నిద్రపోయింది. రాత్రికి మెలకువ వచ్చేసరికి సూర్యోదయం అయిపోయింది. అప్పటికి పగలు లోపలికి రాను కూడా వచ్చేసింది. ఆమెను చూడగానే రాత్రి కెవ్వున అరిచి బయటకు పరుగు తీసింది. కానీ సూర్యకిరణాలు సోకగానే రాత్రి శరీరం మంచులా కరిగిపోయింది. రాత్రి పోయాక నేను మాత్రం ఇక్కడెందుకు, అది వస్తున్నదనే నేను వచ్చాను అంటూ పగలు కూడా వెళ్ళిపోయింది. తన వద్ద ఉండిన నెమలి ఈకతో రోగాలకు గాయాలకు చికిత్స చేస్తూ జగదీశుడు తనకు నచ్చిన పిల్లను పెళ్ళాడి ఆ భవనంలోనే ఉండిపోయాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టుపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.